హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఆచ్యాస్ క్రియేషన్స్ బై శ్రీదేవి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఏంటా ఎలా ఉందనుకుంటున్నారా? ఏం లేదండి, మేము రోజు మొత్తంలో ఆఫ్ ద డ్యూటీ ఆన్ ద డ్యూటీ అంటారు కదా, స్విచ్ బోర్డ్ లాగా. ఆఫ్ అంటేనేమో ఆపేసినట్టు, ఆన్ అంటేనేమో ఆన్ చేసినట్టు అనమాట. ఇప్పుడు మేము ఆన్ ద డ్యూటీలో ఉన్నాం అనమాట. మా డ్రెస్ కోడ్ అంటే ఏం లేదు, బట్టలకు కొంచెం అంత మురికి కాకుండా వేసుకునే కోడ్ అనమాట. ఇది డ్రెస్ కోడ్. రోజు మొత్తంలో దాదాపు పొద్దున పూట 9 గంటల నుంచి సాయంత్రం 6:30 వరకు ఇదే డ్రెస్లో కంటిన్యూ అవ్వాల్సిందే, తప్పదు. ఎందుకంటే వాస్తవంగా చెప్పాలంటే బట్టలన్నీ ఆకులు ఎంత పసరయ్యి అంటే మచ్చలుగా అయిపోతాయి అన్నమాట. ఇంకా మచ్చల వల్ల బట్టలన్నీ ఎంత ఉతికినా అవి రావండి. వాస్తవంగా ఉతుక్కోవడం ఓపిక లేకే అని చెప్పుకోవచ్చు అనమాట. అందుకని ఇది మా డ్రెస్ కోడ్. మాకు కూడా ఉంటుందండి, బాగానే నీట్గా రెడీ అవ్వాలి, స్టెప్స్ పెట్టుకోవాలి శారీలకి అలా. కానీ స్టెప్స్ పెట్టుకొని ఈ పనికి వచ్చామనుకోండి, ఇంకా జస్ట్ ఒక బిందెకి నీళ్ళు నిండుగా ముంచి పైకి ఎత్తుకునేటప్పటికి పట్ మనది ఊడిపోతుంది. ఇంకెక్కడ ఆ బిందెని ఎత్తుకోవాలా, ఆ పిన్నీసని చూసుకోవాలా, ఇంత రిస్కీ ప్రాసెస్ అనమాట మాకైతే ఇది. ఓకే, ఈరోజు వీడియో ఏంటంటే చేస్తున్న పనులు చేలోవి మీతోటి షేర్ చేసుకుంటాను. అలానే కొన్ని టమోటో చెట్లు ఉన్నాయి కదా చేలో, అవి ఏ పొజిషన్లో ఉన్నాయో కూడా చూద్దాం ఈరోజు. టమోటోలు, పచ్చి టమోటాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, పచ్చి టమోటాలు పచ్చిమిర్చి చట్నీ చేస్తారు. సూపర్ అండి ఇది అసలుకి. ఇంకా మీలో ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా చాలా ఇష్టం. చిన్నప్పుడైతే మా నాన్నమ్మ గారు చేసేది. అసలు ఎంత ఇష్టం అంటే, అప్పుడు మా ఫ్యామిలీలో ఎంతమంది అంటే తాతయ్య, నానమ్మ, బాబాయి, చిన్నమ్మ, అమ్మ, నాన్న, మేము పిల్లల బ్యాచ్ని ఒక 5గురిని, బాబాయ్ వాళ్ళ పిల్లలు 2, మేమైతే ముగ్గురు, మొత్తం 5గురు. ఇంతమంది కాక ఇంకా పల్లెటూరులో కుల వృత్తులు చేసేవాళ్ళు అంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కూడా కంపల్సరీ రోజు ఒక్కరైనా వస్తూ ఉంటారు అన్నమాట ఇంటికి. అలా కాక ఇంట్లో వీళ్ళకి పని అనేది కుదరక మళ్ళీ ఎక్స్ట్రా ఎప్పుడైనా చేసేందుకు మళ్ళీ ఒక మనిషిని పెట్టుకుంటారు, అంటే జీతగాడు అంటారండి. నాకైతే కొంతమంది అయితే కొన్ని సైడ్లు పాలేరు అంటారు. మేమైతే ఇంకా ఒక అన్నయ్య ఉండేవాడు. ఎంతమందికి మా నాన్నమ్మ ఒక పెద్ద గిన్నె నిండా పప్పుచారు, గిన్నె అంటే గిన్నె కాదు, అది పెద్ద తెపాళ అనవచ్చు. ఆ తెపాళ నిండా పప్పుచారు పెట్టి పచ్చిమిర్చి అలానే పచ్చి టమాటాలు ఉంటాయి కదా, అవి మగ్గబెట్టి పచ్చడి చేస్తుంది. సూపర్. ఇంకా అసలు తింటుంటే ఇంకెంత తింటే అంత పోతుందన్నమాట. వరిగలు, జొన్నలు అవన్నీ మాకైతే తెలియదులే. కానీ ఎప్పుడంటే ఫ్లాష్ బ్యాక్ అంటే మేము ఒక 30 సంవత్సరాల క్రితం అన్నమాట. ఇంకా పచ్చిమిర్చి టమాటో పచ్చడి పచ్చి టమాటాలతో చేస్తుంది. అసలు గుజ్జుగా రోట్లో నూరుతారు కదా, సూపర్. అబ్బా, వేడి అన్నంలో ఇంకా అప్పుడు గేదెలు చాలానే ఉండేవి. నెయ్యి ఎంత కావాలంటే అంత వేసుకొని తింటుంటే నా సామ్యంగా ఉంటుంది. ఇంకా కాంబినేషన్ అసలు వదిలిపెట్టలేము. పప్పుచారు, పచ్చిమిర్చి టమాటో పచ్చడి సూపర్ అనమాట. ఈ కాంబినేషన్ మీలో ఎంతమందికి ఇష్టమో ఒకసారి తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలానే మీరు అందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అందరికీ మన ఛానల్లోకి వెల్కమ్. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూసేయండి. మరి ఉంటాను. అయిపోయిందా? ఇంకా ఏంది మళ్ళీ రిపేర్ చేస్తున్నావు? వస్తున్నా, ఉండు. ఎందుకు అంత కష్టం? నేను ఈ బిందె తోడుకొని వచ్చేది అటువైపు, మరి ఈ బిందెకి తోడుకొని వచ్చేది అటువైపు. చూసారా, అక్కడక్కడ పండుతున్నాయి అన్నమాట మిరగాయలు. ఇవి ఫస్ట్ కొంచెం టమాటోలు వేసి చట్నీ చేసుకుంటే నా సామిరంగా ఉంటుంది. అదుర్స్ రెడ్ చిల్లీ. ఈ వంగ చెట్టు అయితే ఇంకెప్పుడు ఇట్లానే ఉంది, ఒక కాయ లేదు, ఏమీ లేదు. దీన్ని ఇంక చేలో ఉంచడం కూడా అనవసరం ఏమో అనిపిస్తుంది. ఎప్పుడన్నా 1-2 పువ్వులు వస్తూ ఉంటాయి, కానీ ఇంక అస్సలు కాయట్లేదు ఇవి. వీటికి ఏమైందో మరి. మా వారు రాల్సినట్టే ఉంది, చెట్లు పోయినట్టే ఉన్నాయి అన్నమాట.
ఇవి మిరప చెట్లు, వీటి మధ్యలో వేసాను కదా, అందుకని అరుస్తున్నారనమాట. మీకు ఇంకా కొన్ని టమాటా చెట్లు ఉన్నాయి కదా, అవి ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నాయో చూద్దాం. పర్వాలేదు, వీటికి కొంచెం అంత కాయలు పడుతున్నాయి. కాకపోతే దీనికి కొంచెం అంతా ఏదన్నా కర్ర లాంటిది గుచ్చి ఇట్లా కొంచెం అంతా పైకి కట్టాలన్నమాట, లేకపోతే ఇలా అయిపోతున్నాయి అన్నమాట నేలకి తగిలి. ఇక్కడ ఒకటి ఉంది, అట్లా పాడైపోతున్నాయి. పర్వాలేదు, టమాటా చెట్లు అయితే కాస్తున్నాయి కానీ, అంటే ఇంకా పండలేదు కానీ పచ్చిగా ఉన్నాయి. ఇంకా 2-3 డేస్లో దొరకవచ్చు. అయితే ఇంక ఇట్లా పాడైపోతున్నాయి అన్నీ, ఎందుకనో చూసారా, నేలకు తగిలి పాడైపోతున్నాయి. వీటికి ఇట్లా ఒక కర్ర లాంటిది గుచ్చి పైకి కడితే బాగుంటాయి అన్నమాట. అంటే కొంచెం తీగ జాతి చెట్లకు సంబంధించిన వాటిలా ఉన్నాయి. అయితే అన్నీ ఎంత పుచ్చుల్లాగా ఉన్నాయండి, పురుగులు పడుతున్నాయో ఏంటో మరి. ఈ పచ్చి టమాటోలు పెట్టి కూడా చట్నీ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారా, అక్కడ మళ్ళీ మా వారు ముందు కొడుతున్నారు. ఇంకా మిరపతోటకి ఎక్కువ సార్లు కొట్టాలండి, ఇలానే వారానికి ఒకసారి కంపల్సరీ కొట్టాలి. లేకపోతే ఇంకా తెల్లదోమ ఎక్కువయ్యి ఆ బొబ్బర అనేది ఇంకెక్కువైపోతుంది అనమాట. ఈసారి అయితే ఇంక మేమేం ముందు కొడుతున్నామని చూపిస్తాను. టాటా కంపెనీ వాళ్ళది క్వాంటా ప్లస్, అలానే అవి 2 తీసుకొచ్చాము. ఇంకొకటి రీమాన్ లాగా, ఇది వచ్చేసి పురుగు ముందుకి, ఇది దోమకు అనమాట. వాటికి కాంబినేషన్గా మళ్ళీ ఇదొకటి. ఇలా ఈ 3 కలిపి కొడుతున్నాము. ఇలా వారానికి ఒకసారి కొడితేనే అవి కనీసం 7-8 రోజులకు ఒకసారి అయినా కొట్టాలండి. కొడుతున్నారు మా వారు ఇక్కడ. నేనైతే నీళ్ళు తోడి పెట్టేశాను, వాటిల్లో 2 మందులు కలిపి పెట్టేశాము. ఇవన్నీ ఖాళీ అయిపోయి పక్కన పడేసాము అనమాట. ఇవైతే ఆయిల్ క్యాను. చేను పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది. కొట్టి ఇక్కడికి వస్తున్నారు ఇంకొక ట్యాంక్కి పోసుకోవడానికి. అటు ఇటు 2 వైపులుగా ఉంటుంది చేను. అక్కడక్కడ అది గునుగుగా అలాగా ఎల్లో కలర్లో అట్లా కనిపిస్తున్నాయి కదా, అవి తెల్లదోమ శాతం ఎంత ఉన్నదో కనుక్కోవడానికి అనమాట. చూపిస్తాను అవి ఎట్లా ఉందో. ఈ ఒక్క బిందె మా వారు పోసుకుంటున్నారు అనమాట ఇంజన్లో. నన్ను అయితే తిట్టుకుంటున్నారు, ఎప్పుడు ఈ సెల్లు కాలేనని. ఇదిగోండి, కనిపిస్తున్నాయా? వీటికి కొంచెం ఏదో గ్రీజ్ లాగా అట్లా అంటుకోవడానికి ఏదో గ్రీజ్ లాగా ఒక తిక్కుగా ఉండేది గమ్ లాంటిది కనిపిస్తారు. ఆ గమ్ముకి ఇంక ఇట్లా తెల్లదోమ ఎక్కువగా ఉన్నప్పుడు ఇట్లా అంటుకొని పోతాయి. దీనివల్ల కొంచెం బాగానే ఉపయోగం ఉందండి. చేలో ఇట్లా మొక్క కంటే కొంచెం హైట్లో ఇట్లా ఒక కర్రకి ఇలా కట్టుకొని పెట్టుకోవాలి. వీటి వల్ల బాగానే ఉపయోగపడుతున్నాయి. ఈ కొన్ని చిన్న షీట్లు, కొన్ని పెద్ద షీట్లు. ఈ షీట్ వచ్చేసి 15 రూపీస్ పడుతుంది ఒక్కొక్కటి. ఆ షీట్ పెద్ద షీట్ వచ్చేసి 35-30 అలా పడుతుందండి. చూసారా, ఫ్రెష్గా ఉన్న మిరప పువ్వు కనిపిస్తుందా మీకు? చిట్టి మిరప పువ్వు కాయలు ఇవి. ఇవి నేను నాటిన మినువులు. అక్కడక్కడ కంది చెట్లు అవి ఉన్నాయి. ఇంకా ఇంతేనండి. ఇంకా కూరగాయలు ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను మీకు. ఇలా ఒకవైపు 5 సార్లు, ఇంకొక వైపు 5 సార్లు, అలా 10 సార్లకు కొడుతూ ఉంటారండి ఒక్కొక్క ట్యాంకీ వచ్చేసి. వారానికి ఒకసారి కొట్టి మా వారికి ఏమో భుజాల నొప్పులు, నాకైతేనేమో చేతుల నొప్పులు, ఈ బిందెలు ఎత్తి. కానీ తప్పదు, పండించుకోవాలి ఎట్లానో. ఈ సంవత్సరం అయితే మరి గడ్డుగా ఉంది కాలం, ఏం చేస్తుందో ఏమో మరి. పత్తి అంత దిగుబడి రాలేదు, మిరపతోట అంత దిగుబడి రాలేదు.
రాలేదు అంటే ఇప్పటికైతే చేలు బాగుంటే వస్తుందని ఆశ ఉంటుంది, కానీ ఇప్పటికైతే ఏదో ఈ బొబ్బరితోటి అలా అలా నెట్టుకొస్తున్నాయి అవి కూడా. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ట్యాంకీ అనమాట, ఇది అయిపోయింది. ఇంకా ఆయన ఇప్పుడప్పుడే ఇంటికి వెళ్ళమండి, కొంచెం అంత పని ఉంది ఇంకా వేరే చేలో. ఇప్పుడు టైం వచ్చేసి కనపడుతున్నాడు మీకు సూర్యుడు, 4 వరకు అవుతుంది. కనపడుతున్నాడా? కనపడ్డేమో. చూసారా మా చేలో పచ్చిమిర్చి అండి, వీటితోటి ఇప్పుడు బజ్జీ చేస్తున్నాను. ఈ సీడ్స్ అన్నీ తీసేసాను, ఇవి ఇక్కడ పడిపోయాయి అన్నీ తీస్తుంటే. ఇంకా తర్వాత అవి కొంచెం కారంగా ఉంటుందని వాము, ఉప్పు దంచి దానిలో కొంచెం అంత శనగపిండి కలిపి పెడుతున్నాం. ఆదిత్య పెడుతున్నాడు అనమాట, నాకు హెల్ప్ చేస్తున్నాడు. నేనైతే బజ్జీ వేసేసాను, చిట్టి బజ్జీ. చిట్టి బజ్జీ మమ్మీ, దిస్ ఈజ్ మై చిట్టి బబ్బీ బాబు. మా మిరగాయలు కొన్నిటి బాగా మంట పడతాయేమో. ఓకే, మళ్ళీ ముంచేద్దాం లేకపోతే మంట పట్టుకుంటా. మళ్ళీ అప్పుడు నాన్న చేశాడు కదా, అట్ట చేసుకున్నాం బాగా. ఇట్లా బజ్జీ ఒకటే చూద్దాం, మంట పుడితేనేమో ఏం లేదు, లేకపోతేనేమో. ఎవరికి వేద్దాం? నాన్నకి వేద్దాం. ఏంటి నాన్నకేసేది? బజ్జీ తినమని. అన్ని నాన్నకే ప్రయోగాలు మనం. అవును, చూడండి మా బజ్జీ ఎంత లుక్ వస్తుందా. బజ్జీ స్పైసీ స్పైసీ చిట్టి బజ్జీ కాదు ఫ్రెండ్స్, పొడుగు బజ్జీని మా అమ్మ చిట్టి మిరపకాయలు ఉన్నాయి కదా ఆ బజ్జీ, ఈ అయితే నాకు కూడా ఇష్టం, ఈ చిన్న చిన్న తినే మిరగాయలు ఎట్లా వేసేస్తుంది, 3 వేసిద్ది తట్టుకుంటా వాయికి. పిండి ఎక్కువగా పట్టి వచ్చుదామా, బాగుంటుంది. చిన్న మిరగాయలు మనకు పట్టవు, పెద్ద మిరగాయలకు కూడా ఇంతేగా పట్టేది. ఏ మిరగాయలు సన్న ఉన్నాయి కదా అందుకని ఎక్కువ పీల్చుకోవా. ఆయిల్ ఫుడ్ ఈరోజు మాది, ఈవినింగ్ స్నాక్కి వేస్తున్న శ్రీదేవి. ఆయిల్ ఫుడ్ లేకుండా ఎప్పుడు తింటున్నారు? బాగానే లావులా వస్తున్నాయి ఆదిత్య. అవును, లావులా తినడానికి ఎట్లుంటాయి, బొగ్గుయి అంటదేమో కారం. నేను తిన్నట్లయితే ఒక బజ్జీ తింటా, నచ్చితే తింటా, లేకపోతే కానీ బజ్జీ అంటే కొంచెం కారం ఉంటేనే బాగుండేది. మరి గోబకు ఇయ్యి అనేటట్టు అయితే ఇంకొకటి సరిపోదు. ఇవి లేతగానే ఉన్నాయి మిరపకాయలు, మంట ఉండవు. కానీ నువ్వు ఎప్పుడు వాడావు? ఎప్పుడన్నా చేస్తా, నువ్వు తినలేదా? నాన్న తిన్నాడు ఎప్పుడన్నా ఒకసారి, నేను చేస్తాను. వేడి వేడి తింటే రసనాలు అయితే అంటేగా, వేడిగా ఉంటేనే బజ్జీ టేస్ట్. ఈ రసనాలు అయితే కూడా మంచి టేస్టేనా? ఒకదానికి ఏం కదా, ఒకదానికి ఏం కదా, ఓవర్ లిమిట్ తింటేనా? ఎందుకమ్మా బకెట్లో నీళ్ళు మజ్జిగ అన్నీ చేస్తావా? ఎన్ని పెట్టి చేస్తావు? మిరగాయలు చేలో తీసుకుని గట్టయినా ఇవన్నీ గీసి ఇట్లా మధ్యలోకి అన్నీ పెడతావా? కొన్ని ఉన్నాయి, ఇంకా ఇంకా 2 గిన్నెతో 3 గిన్నెలు ఏమైతే 3 గిన్నెలు పెడతావా? కొన్ని వాళ్ళకి ఇచ్చి ఇవి ఎన్ని రోజులు అయితే కావడానికి మొత్తం? 4-5 రోజులు మజ్జిగలో నానేసి, మజ్జిగలో ఉప్పును మళ్ళీ అది కూడా వేసాను. ఇందాక నువ్వు బజ్జీలు చేస్తుంటే వాము పొడి మీద ఉండే వాము బజ్జీలు అనవచ్చు, ఉప్పు మిరగాయలు అనవచ్చు. అదే వాము మిరగాయలు లేదా ఉప్పు మిరగాయలు. ఈ గిన్నెకు పెరిగే సరిపోయిందా? 1 గిన్నె పెరుగు పదరా, 2 గిన్నెలు పెరుగు, పొద్దున్న తెచ్చిన పెరుగు అంతా అయిపోయింది. అంటే పాలు తోడుపెట్టావు నువ్వు, అదంతా అయిపోయింది. పాలు తోడుకున్నాయా? ఏంది నీళ్ళు అన్నీ పోతున్నావు? ఇంకా పడతాయిగా అట్టయితే. అప్పుడే వేయాలా? ఒకసేపు తిప్పవా? మెరుగుందా ఎన్నకోసం కూడా వస్తుంది. ఉప్పు కూడా వేసా, కళ్ళుప్పు. సాల్ట్ వేయవచ్చుగా? కళ్ళుప్పే బాగుంటుంది.
ఏంది ఎర్ర మిరగాయలు కూడా అన్నీ కలిపే ఉన్నాయిగా వీటిలో ప్రత్యేకం పక్కకు తీయటం ఎందుకని చెప్పేసి మీ నాన్న నిద్ర కూడా పోతున్నాడు ఇంకా. అన్నం నేను లేదు ఏం లేదు. నాన్నకు అన్నం వద్దంట. వద్దంట. నువ్వు కూడా తినవా? బండుకోవటమేనా? సర్లే నేను గిన్నెలు తోమేసి పోతాను. ఎన్ని ఉన్నాయి? ఇప్పుడే అయిపోతాయి. రేపు పొద్దున్నే కడుక్కోవచ్చు. పొద్దున్న చేయని బావద్దు. ఎన్నింటికి? రేపు పెందలాడు బావాలి. మరి వీడియో ఎట్ అప్లోడ్ చేస్తావు? రేపు పెందలాడిపోతే తీసుకొని పోతా సెల్లు. ఎందుకమ్మా ఇంకా వాటిని గెలుకుతూ నాన్ని వచ్చుగా. మజ్జిగ మిరగాయలకి ఇట్లా పొట్టుంది, పొట్టలో పూసుకోవడానికి గీసాము మనం. గీసిన వాటిలోకి పోతే మంట లేకుండా ఉంటాయి మిరగాయలు. మరి ఇంకొన్ని నీళ్లు పోయొచ్చుగా, అప్పుడు సరిపోయి తెల్లగా ఉండదు. అది మజ్జిగ సరిపోదు. ఇంకా ఇట్లానే ఇంకా ఇట్లా ఉంచి 3 రోజుల నుంచి ఇంకా 3 రోజుల తర్వాత సిల్లి గిన్నెలో పోసి డాబా మీద ఎండలో పెట్టాలి. నేనేమో సిల్లి గిన్నెలో పోసి వడపోసిపోతా, నువ్వేమో ఎండలో పెట్టు కిందకి దిగి మళ్ళీ నేను చేతి నుంచి వచ్చే లోపల. సరేనా? మళ్ళీనే రోజు నేనే తీయాలా? అప్పుడప్పుడు నేను తీస్తాలే, చేతి నుంచి పెందలాడి వచ్చినప్పుడు. నువ్వు పెందలాడు ఎప్పుడు వస్తావో ఎప్పుడు తీస్తావు? వచ్చిన రోజు తీస్తా, రానప్పుడు నేనేం చేసేది? మరి వచ్చినప్పుడు నువ్వే తీ. వచ్చినప్పుడు నేనే తీస్తా, రానప్పుడు నువ్వు దిగి. మళ్ళీ మంచు కురిసింది అనుకో బాగోదు, అందుకని పెందలాడు తీసేసుకోవాలి. ఎండాకాలం అయితే బాగుంటాయి కానీ అప్పుడు మిరపకాయలు ఉండవు. అందుకని చేలో ఉన్నప్పుడు పెట్టుకోవటం నయంగా, కొనుక్కొచ్చుకొని పెట్టుకునేటంటే. మూత తీస్తా పోదింది. మూత దేనికి? ఇంకా అట్ట పెట్టవచ్చు. ఏమన్నా పడితే మూత పెడితే బాగుంటుంది. ఏడుంది మూత? అక్కడ తీసుకురాపో. ఎక్కడ? తీసుకొస్తా. గిన్నెలో వేయకుండా బకెట్లోకి ఎందుకు వేసావు? ఇంకేమో బకెట్ వేసావు. స్టీల్ గిన్నెలోనే వేయాలి, తెల్ల గిన్నెలో వేయకూడదు. మరి వేయొచ్చు ఎందుకు బకెట్లో వేసావు? ఈ స్టీల్ గిన్నెలో పట్టలేదురా మిరపకాయలు నిండు. మరి వేరే స్టీల్ గిన్నెలో వేయొచ్చు. ఇంతకంటే పెద్ద గిన్నెలు పోయా దాంట్లో వేయచ్చు. అవి తెల్ల గిన్నెలేగా, తెల్ల వాటిలో వేస్తే ఉప్పు. ఇంకో స్టీల్ గిన్నె ఇంకోటి రెండింటికి వేయచ్చుగా. గైడికే ఎందుకు? హాయిగా డబ్బా ఉంటే డబ్బాలో వేసుకొని మూత పెట్టుకుంటే పోయే కాడికి అక్కడ పెట్టుకోదుగా. ఎక్కడ పెట్టాలి? అక్కడ పెట్టి గ్యాస్ అమ్మటి పెట్టచ్చా? పెట్టు, ఏమైంది? అక్కడ పెట్టి ఇంక నువ్వు కొనుక్కోపో, నేను గిన్నెలు కొనుక్కుంటా.